ఇది మా ఊరి శివాలయం. నేను కూడా ఫస్ట్ టైం చూశాను. సో, అందుకనే క్లారిటీగా చూశాను. మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. నేను ఈ గుడికి అంతగా వెళ్ళింది లేదు. నా పెళ్ళయి 5 ఇయర్స్ అయింది. బట్ నేను 1, 2 టైమ్సే ఈ టెంపుల్కి వచ్చాను. అప్పుడు కూడా తెల్లవారుజాముని అట్లా వచ్చానన్నమాట. సో, ఫుల్ జనంతో ఉన్నప్పుడు అంతగా చూడలేదు. ఇప్పుడు మావయ్య గారు ఇరుముళ్ళు జరిగినాయి కదా, సో ఆ రోజు టెంపుల్లో ఎక్కువ టైం ఉన్నాను. సో మీకు కూడా చూపిద్దామని చెప్పి నేనైతే వీడియో తీశాను. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. గుడి చాలా ప్రశాంతంగా ఉంది. సో ఈ గుడి అనే కాదు, అసలు చెప్పాలంటే ఏ గుడికి వెళ్ళినా సరే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత జనం ఉన్నా సరే గుడి అంటే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. మనసు ఎంతో ఉల్లాసంగా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను అప్పుడప్పుడు వెళ్తాను, ఎందుకంటే నాకు పిల్లలతో టైం కుదరదు, సెట్ అవ్వదు. సో వెళ్ళినప్పుడు అయితే నేను ఎక్కువసేపు టెంపుల్లోనే ఉండాలనిపిస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఏమన్నా అన్నప్రసాదం పెడితే సో తినేసి ఇంటికి వస్తాను. ఎందుకంటే టెంపుల్లో పెట్టిన అన్నప్రసాదం అంటే నాకు చాలా ఇష్టం. అదేంటో అవి ఎట్లా ఉన్నా సరే మంచి పప్పు, కొబ్బరి పచ్చడి, సాంబార్ అయినా సరే మంచిగా అనిపిస్తుంది. మీరు గమనించి ఉంటారు, నేను ఏ టెంపుల్కి వెళ్ళినా నేను అన్నప్రసాదం తినేసే ఇంటికి వస్తాను. సో మీరు నాలాగేనా అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. సో గుడిలో పెట్టి ప్రసాదం కానీ ఇంక ఏదన్నా నాకు చాలా అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా నేను గుడికి వెళ్ళేదే ప్రసాదాలు తిన్నాకే. ప్రసాదం బ్యాచ్ నేను. నాలా ఎవరన్నా ఉన్నారా?